తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని అలాంటి గొప్ప ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తమదైన నటనతో భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ దశాబ్దాలు గడిచిన వాళ్ళ సినిమాలతో నేటికి గుర్తుండిపోయిన మహా గొప్ప కథానాయకులు. అలాంటి కోవలోకి వస్తారు ఇంకొక నటుడు కాంతారావు గారు. ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వాళ్ళతో పోటాపోటీ పడి నటించి సమఉజ్జీగా ఆ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి 400కు పైగా సినిమాలలో ఎన్నో మంచి పాత్రలతో, ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో కత్తి యుద్ధం కాంతారావుగా, కత్తి చేత పట్టితే కాంతారావు తిప్పినట్టుగా ఇంకెవరూ యుద్ధం చేయలేరు అన్నట్లు ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేశారు. జానపద, సాంఘిక, పౌరాణిక సినిమాల్లోని కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలి అంటే కాంతారావు గారి తర్వాతే. ఓ నారదుడిగా కావచ్చు, ఓ కృష్ణుడిగా కావచ్చు, ఓ అర్జునుడిగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో స్టార్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. అలాంటి కాంతారావు గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆ కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి రావడం, ఆ కుటుంబ సభ్యులు తెలియజేసిన విషయాలు కూడా ఆశ్చర్యంగా మారాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలనాటి గొప్ప నటుడు కత్తి యుద్ధం కాంతారావుగా కీర్తి ప్రతిష్టలు గడించి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ చిరంజీవిగా నిలిచిపోయిన కాంతారావు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా కాంతారావు గారి మనవడు ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక కాంతారావు గారి సినీ ప్రయాణం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా సురభి నాటక సంఘం ద్వారా ఎన్నో నాటకాలు వేస్తూ ఊరూరా తిరుగుతూ రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఇతడికి అప్పట్లో రంగస్థల నటుడిగా, అంతేకాకుండా డైరెక్టర్గా గుర్తింపు సంపాదించి కృష్ణమాచారితో ఇతడికి మంచి స్నేహం. ఇక నటన మీద ఉన్న ఆసక్తితో తన సొంత ఊరు వదిలేసి మద్రాసుకి 1950లో చేరుకున్న ఆయన టి కృష్ణమాచారితో కలిసి పనిచేస్తూ ఉండేవాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఇతడికి అప్పటి డైరెక్టర్ అయిన హెచ్ఎం రెడ్డి మంచి స్నేహితుడు, రోహిణి పిక్చర్ సంస్థ అధినేత అవడంతో కాంతారావుని పరిచయం చేయడం జరిగింది. ఇక కాంతారావు కూడా చూడటానికి ఎంతో చక్కగా కనిపించడం, పైగా డైలాగ్స్ కూడా బాగా చెప్తూ ఉండడంతో ఇతడికి మొట్టమొదటిసారిగా నిర్దోషి అన్న సినిమాలో ఓ చిన్న పాత్ర ఇవ్వడం జరిగింది. అలా సినీ రంగ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత చూసుకున్నట్లయితే 1953లో ప్రతిజ్ఞ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. అలా మొదటి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే ఎక్కడా తగ్గకుండా 450కి పైగా సినిమాలలో నటించడం, పైగా 100 సినిమాలకి హీరోగా పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాలతో తనదైన నటనతో తిప్పాలి అంటే ఈయన తప్ప ఇంకెవరూ చేయలేదు అన్నట్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని అప్పట్లో ఒక ఊపు ఊపేశాడు. రావు గారి సినిమాలు అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమాల్లో జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, ముత్యాల ముగ్గు, పాండురంగడు మరియు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు. అలా అప్పటి గొప్ప నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కలిసి కూడా ఎన్నో సినిమాల్లో నటించి పోటాపోటీ పడి నటిస్తూ అలనాటి ఆ గొప్ప ఆర్టిస్టుల చేత కూడా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. అలా సినీ కెరియర్ పీక్‌గా ఉన్న సమయంలోనే తను సొంతంగా ప్రొడ్యూసర్‌గా మారి పలు సినిమాలను నిర్మించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే అప్పట్లో ఆయన నిర్మించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడం, దాంతో ఆయన ఆర్థికంగా బాగా చిక్కుల్లో పడిపోయాడు. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, తాను నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే తన ఇద్దరి కొడుకులను కూడా సినిమా రంగానికి చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేశారు. సుడిగుండాలు సినిమాలో తన ఇద్దరి కొడుకులను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేశారు. ఇక కాంతారావు గారి వ్యక్తిగత జీవితం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ఇతడికి పెళ్ళైంది. ఇతడి మొదటి భార్య పేరు సుశీల. అనారోగ్య కారణంగా ఆమె మరణించడం, పైగా పుట్టిన కొడుకు కూడా టైఫాయిడ్‌తో కన్నుమూయడంతో ఆ తర్వాత హైమావతి గారిని పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఈయనకి నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పేరు సుశీల. ఇక తర్వాత కొడుకుల పేరు రాజా, కేశవ, ప్రతాప్ మరియు సత్యం. ఇదిలా ఉంటే కాంతారావు గారి నలుగురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు చైల్డ్ ఆర్టిస్టులుగా పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఇక వాళ్ళు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే సుడిగుండాలు, ప్రేమజీవులు, స్వాతి చినుకులు, సప్తస్వరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పలు సినిమాల్లో వీళ్ళిద్దరూ నటించారు. మరి ఇలా ఉంటే కాంతారావు గారు ఉన్న సమయంలోనే ఆయన ఇద్దరు కొడుకులు చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగు పెడితే మరి అక్కడితో ఆగిపోకుండా ఆయన సినీ వారసత్వం నేటికి కొనసాగుతోంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇందాక మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నట్లుగా కాంతారావు గారి మనవడు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు అంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. కాంతారావు గారి ఇద్దరి మనవల్లో ఒక మనవడు సాయి కార్తిక్ స్వాతిముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ లో నటించి మనలందరినీ అలరించాడు.
ఇంకా అంతే కాకుండా ఆయన రెండవ మనవడు సాయి ఈశ్వర్ కూడా బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి అప్పట్లో దూరదర్శన్లో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటిస్తే కట్ చేస్తే ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక కాంతారావు గారి కొడుకు సాయి ఈశ్వర్. ఇక సాయి ఈశ్వర్ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఈ అబ్బాయి చిన్నప్పుడే తాత ఉన్న రోజుల్లోనే దూరదర్శన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. ఇక ఆ తర్వాత కొంతకాలం పాటు ఇటు సినిమా రంగానికి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి దూరంగా వచ్చేసిన హైదరాబాద్లోని సివిల్ ఇంజనీర్గా బీటెక్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ యూటాలో ఇతడు మాస్టర్స్ని కంప్లీట్ చేసి ప్రస్తుతానికి ఓ బిగ్గెస్ట్ ఎంఎన్సీ కంపెనీలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారడం మాత్రమే కాదు, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లోను వెబ్ సిరీస్లోను నటిస్తూ వచ్చాడు. ఇక అలా అతను నటించిన వాటిలో ఇన్కంప్లీట్ మాట ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో నటించాడు. ఆ మాటకొస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇతడు దూరదర్శన్ సీరియల్స్ లో కనిపించడం మాత్రమే కాదు, ఆలీ టాప్ షో అయిన ఆలీ 369 లో కూడా పాల్గొనడం జరిగింది. ఆ విధంగా సాయి ఈశ్వర్ కూడా చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించడం మాత్రమే కాదు, ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లోను షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఇప్పటికీ ఒక రైటర్ గా, ఒక ఎడిటర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తూనే ఉన్నాడు. ఇతడు మాత్రమే కాదండి, ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సాయి ఈశ్వర్కి ఇంకొక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేయడం, అంతేకాదు పలు షార్ట్ ఫిల్మ్స్కి డైరెక్షన్, ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చూసుకున్నట్లయితే తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే తిరుగులేని నటుడుగా మనలందరినీ అలరించిన కత్తి కాంతారావు గారి వారసత్వం ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉందని చెప్పాలి. కాంతారావు గారి కొడుకులు చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి ఇండస్ట్రీ నుండి దూరం అయిపోతే కాంతారావు గారి మనవళ్ళు అందులో ఇప్పటి జనరేషన్ చెందిన వాళ్ళు అవ్వడంతో ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఎలా రాణించాలో బాగా తెలుసు కాబట్టి ఎంతో తెలివిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్గా తన తాత వారసత్వాన్ని నేటికి కొనసాగిస్తూ మంచి గుర్తింపుతో ఇప్పటి జనరేషన్ వారసులుగా ఓ ప్రత్యేకతని సంతరించుకున్న వాళ్ళే. అలా మొత్తానికి కాంతారావు గారి వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతోందని చెప్పాలి. మరి ఏది ఏమైనప్పటికీ కాంతారావు గారి మనవడు సాయి ఈశ్వర్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు, ముఖ్యంగా అలనాటి తరం హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మేము మీ ముందుకు తీసుకొచ్చిన ఈ విషయం కూడా మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి కాంతారావు గారి మనవడు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.